అపోస్తలుడైన పౌలు వాక్యము కొరకు సత్యమును గూర్చి రోమా చెరసాలలో బందీగున్న దినాలవి. ఆయా సంఘాల నుండి కొంతమంది వెళ్ళి ఆయన పరామర్శించినారు. తిరిగి పరామర్శించిన వారు బయలుదేరి వారి సంఘాలకి వెళుతుండగా వారిని ఖాళీ చేతులతో పంపించకుండా పరిశుద్ధాత్మ ద్వారా దైవావేశం కలిగిన వాక్యాన్ని రాసి వారి చేతిలోంచి పంపించినాడు. అదొక శుభదినం. ముగ్గురు యవనస్తులు బయలుదేరి ఆ చెరసాల్లో నుండి బయటకు వచ్చినారు. ఒక యవనస్తుని పేరు తుకీకు, ఇంకొక యవనస్తుని పేరు ఎపఫ్రోదీతు, ఇంకొక యవనస్తుని పేరు ఒనేసిము. ఈ ముగ్గురు యవనస్తులు చెరసాల్లో నుండి బయటకు వచ్చినారు. ఖాళీకి కాదు, దైవవాక్యం చేతబట్టుకుని వచ్చినారు. తుకీకు చేతిలో ఎఫెస్సి కొలస్సి పత్రిక, ఎపఫ్రోదీతు చేతిలో ఫిలిప్పీ పత్రిక, ఒనేసిము చేతిలో ఫిలోమోను పత్రిక. ముగ్గురు యవనస్తులు 4 పత్రికలు చేతబట్టుకుని బయటకు వస్తుంటే, పత్రికలు అంటే ఇప్పుడు మనకున్న చిన్న బైబిల్ సైజ్ అనుకోవద్దండి. ఇప్పుడు పాతకాలంలో పెద్ద గ్రంథపు చుట్లు ఉండే, అంటే ఒక చాప్ మాడేసి ఎట్లుంటుందో దాదాపు ఆ సైజులో ఉంటాయి. అంటే అందరికి కనిపిస్తుంది. రహస్యంగా ఇప్పుడు మాదిరి బ్యాగ్లో పెట్టుకుని పోవటానికి కుదరదు. అలాంటివి తీసుకుని బయటకు వస్తుంటే రోమా చెరసాల కాపు కాస్తున్న సెంట్రీ సిబ్బంది అనుకున్నారు, సింహాన్ని లోపల బంధించినాము, 3 సింహ పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తాయని. లోపలున్న సింహం ఏం చేస్తుందో సింహ పిల్లలు కూడా బయటికి వెళ్ళి అవే చేస్తాయని ఆలస్యంగా వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు బయటికి తీసుకుని వచ్చిన తర్వాత ఈ పుస్తకాలు ఆ సంఘాల్లో చదివించి ఆత్మ సంబంధమైన ఉద్యోగం ప్రోత్సాహం కలగటానికి హేతు అయ్యారు. కొలస్సీ సంఘం పౌలు పరిచయ ద్వారా జరిగింది కాదు, ప్రత్యక్షంగా. అయితే ఎఫెస్సి పట్టణంలో పౌలు దాదాపు 2 సంవత్సరాలు మృగాల మధ్య ఎదురింపులో పోరాడుతున్నప్పుడు కొంతమంది కొలస్సీ పట్టణం నుండి అక్కడికి వచ్చినారు. వారి వాక్యం విన్నారు. అపోస్తల కార్యాల్లో రాయబడింది 19:27 చరిత్ర. ఆసియాలో ఉన్న వారందరికీ వాక్యం ప్రకటింపబడెను. ఈ కొలస్సీ పట్టణం కూడా ఆసియాలో ఒక పట్టణం. ఎఫెస్సి పట్టణానికి అల్లంత దూరాన్ని ఉంటుంది. జంట నగరాలు కాదు, 3 పట్టణాలు కలిసి అక్కడ ఉంటాయి. మొదటి పట్టణం ఏంటంటే కొలస్సీ పట్టణం, రెండవది లవదికియా, మూడవది హియరాపోలిస్. 4:13 ఆ మాటలు ఉంటాయి. ఈ 3 పట్టణాలు అక్కడ ఉంటే 3 పట్టణాల్లో కూడా సంఘాలు ఏర్పడినాయి. కొంతమంది పౌలు ఎఫెస్సిలో ఉన్న దినాల్లో వచ్చి వాక్యం విన్నారు. తిరిగి వారు పట్టణాలకు వెళ్ళిన తర్వాత మన మాదిరి ఖాళీకి కూర్చోకుండా, నిర్లిప్తంగా కూర్చోకుండా ప్రభు పని చేసినారు. వాళ్ళ ద్వారా సంఘాలు ఏర్పడినాయి. అలాంటి సంఘం ఒకటి కొలస్సీ, అలాంటి దాంట్లో ఒకటి లవదికి, అలాంటి దాంట్లో ఒకటి హియరాపోలిస్. ఈ 3 పట్టణాల్లో పెద్ద సంఘాలు ఏర్పడినాయి. ఈ తుకీకు ఎఫెస్సి పట్టణానికి కూడా పరిచయంలో పాలు పొందేవాడు కనుక కొలస్సీలకు ఇవ్వాలని పౌలు కోరాడు. ఎపఫ్రా వారికి కొలస్సీలకు పరిచర్య జరిగిస్తూ వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. కనుక పరోక్షంగా పౌలు పరిచర్య ద్వారా మేలు పొందిన సంఘము ఈ కొలస్సీ సంఘం. ఈ పత్రిక అసమానమైనదని తెలియటానికి 5 కారణాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మీకు ఓపిక ఉంటే వినండి, ఇంకా ఓపిక ఉంటే రాసుకోండి, ఏమి లేకపోతే నిద్రపోండి. మొదటిది, ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రీఎమినెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రాముఖ్యతను, ఆయనకన్నిటిలో ప్రాముఖ్యము కలుగుట. మొదటి అధ్యాయము
17వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. రెండవది, సబ్స్టిట్యూట్స్ ఆఫ్ ద సాటన్, సాతాను యొక్క ప్రత్యామ్నాయ సంగతులు 2:15లో గ్రంథస్థం చేయబడ్డాయి. మొదటిది సుపీరియారిటీ ఆఫ్ ద క్రైస్ట్, క్రీస్తు యొక్క గొప్పతనం. రెండవది సాతాను యొక్క అధికారులు. అందుకే ఇక్కడ చెప్పబడింది, వారిని నిరాయుధులుగా చేసి ప్రధానులు అధికారులను పట్టి శిలువ చేత జయోత్సాహముతో తెచ్చి. మూడవది, ఈ 3 పట్టణాల్లో 3 సంఘాలు ఏర్పడటానికి ప్రభు వాడుకున్న సాధనాల ఆరంభంలో పౌల్లాగా పూర్తి పరిచారకులు కాదు, నాట్ ఫుల్ టైమ్ సర్వెంట్స్. దీని అర్థం ఏంటంటే, భక్సింగ్ గారు కూడా చాలా దృఢంగా నమ్మింది, దేవుడు సంఘాలు ఆరంభించడానికి అపోస్తులే, ఫుల్ టైం సేవకులే, లేదా ఆయన కొరకు ప్రత్యేకంగా ఉన్నవారే అవసరం లేదు. వారి చేతి పని చేసుకుంటున్నా, గుడారాలు కుట్టుకుంటున్నా, చెప్పులు కుట్టుకుంటున్నా, తర్వాత బట్టలు కుట్టుకుంటున్నా, వాళ్ళు ఏ చిన్న ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకున్నా, వారు దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు వారి ద్వారా సంఘాలు ఏర్పాటు చేస్తాడు అని భక్సింగ్ గారు స్థిరంగా బలంగా నమ్మాడు. అది ఆయన కళ్ళతో చూశాడు, మనం కూడా చాలా స్థలాల్లో చూసాం. దేవుడు అలాగ పనిచేసి చాలా సంఘాలు ఏర్పాటు చేయటానికి కారణమయ్యాడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు కూడా ప్రభువు వారు ఆ పద్ధతిని కొనసాగిస్తూనే ఉన్నాడు. అంటే దేవుడు వాడుకోవటానికి, పని చేసుకోవటానికి ఆయనకు అందరూ అవసరం. కనుక నేను అవసరం లేదు అని నిన్ను నీవే తక్కువగా అంచనా వేసుకోవటానికి వీల్లేదు. అలాంటిది ఈ కొలసి సంఘం. ఇప్పటికి నాకు తెలిసి 3 కారణాలు చెప్పాను అనుకుంటా. ఇప్పుడు 4వ కారణం ఏంటంటే, కొలసి సంఘము ఆరంభంలో ఒక ఇంట్లో ఏర్పడింది. ఇట్స్ ఏ హౌస్ చర్చ్. బహుశా ఇల్లు ఎవరిదై ఉండొచ్చు? బైబిల్ పండితులు అన్నారు, బహుశా ఇల్లు ఫిలోమోనుదై ఉండొచ్చు. బాగా ధనవంతుడు ఆయన, ఆయనకు భార్య ఉంది, ఒక కొడుకున్నాడు అర్కిప్ప అని. అందుకే 4:17 ఫిలిప్పీలో కొలసిలా మాట అంటాడు, అప్పగించబడి శరీరం జాగ్రత్తగా చూసుకోమని అర్కిప్పతో చెప్పుడి. బహుశా ఫిలోమోన్ పెద్ద వయసులో వచ్చినాడేమో, ఇప్పుడు మన అర్కిప్ప బ్రదర్ ఇన్ఛార్జ్ ఏమో చూసుకుంటున్నాడేమో, అందుకనే చూసుకోమని, బాధ్యత చూసుకోమని బలంగా చెప్పుడి అని. అంటే పాత దినాల్లో రోమా సైనికుల యొక్క తాకిడికి పెద్ద పెద్ద సంఘాలుగా లేకుండా, దూరం నుండి ఒకే దగ్గరికి వచ్చేది లేకుండా, డిసింటిగ్రేషన్ అక్కడక్కడ ఆయా స్థలాల్లో డీసెంట్రలైజేషన్ మాదిరి కొంతమంది కొన్ని ఇళ్లలో, ఇంకా బెస్ట్ బాగా చెప్పాలంటే కరోనా వచ్చినప్పుడు ఉన్నాం కదా మనం, ఏ వీధిలో వాళ్ళు 2-3 వీధుల్లో వాళ్ళు కలిసి, అలాగా అప్పట్లో సంఘాలు ఇళ్లలో ఆరంభించబడ్డాయి. అలాంటిదే ఈ కొలసి సంఘం. 5వది ఆఖరిది, ఈ కొలసి పత్రికలో కంప్లీట్, పరిపూర్ణులయుండుడి, సంపూర్ణులయుండుడి అనేది జ్ఞాపం చేస్తూ దాదాపు 14 సార్లు రాశాడు. కంప్లీట్ ఇన్ క్రైస్ట్. ఇంకో మాటలో చెప్పాలంటే, వితౌట్ క్రైస్ట్ వీఆర్ ఇన్కంప్లీట్, విత్ క్రైస్ట్ వీఆర్ కంప్లీట్. క్రీస్తుకి వెలపట మనం అసంపూర్ణలం, క్రీస్తులో మనం సంపూర్ణలం. క్రీస్తుకు వెలపట సంపూర్ణలమైన అసంపూర్ణలమే, క్రీస్తులో అసంపూర్ణలమైన సంపూర్ణలమే. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? సో అవర్ కంప్లీట్నెస్ డిపెండ్స్ నాట్ అపాన్ us, బట్ డిపెండ్స్ అపాన్ అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. మన సంపూర్ణత మన మీద ఆధారపడలేదు, మనము ఏ వ్యక్తిలో, యేసులో ఉన్నామో ఆయన మీద మన సంపూర్ణత ఆధారపడదు. కానీ కొలసీలరా, యూఆర్ కంప్లీట్, మీరు పరిపూర్ణులై ఉన్నారు. ఆ పరిపూర్ణమైన సంఘం ఎలాగుండగలదో 4 స్తంభాలు ఈ వాక్యం మీద ఆయన చిత్రీకరించిన. ఏంటి ఆ 4 స్తంభాలు మనకు పరిచయం. ఒక్కొక్క అధ్యాయము
ఒక్కొక్క స్తంభాన్ని మనకు జ్ఞాపం చేస్తుంది. మొదటి అధ్యాయం మొదటి స్తంభం చెప్పబడుతూ వచ్చింది. తెలుగులో 9, 12 కలిసి ఉన్నాయి. నేను మధ్య భాగం చదువుతా, లేదా 2వ వరుస చదువుతా. మీరు సంపూర్ణ జ్ఞానం. ఈ మాట మీరు ఆలకిస్తున్నారా? సంపూర్ణ కంప్లీట్. మొదటిది ఏంటంటే విజ్డమ్, జ్ఞానము. కనుక జ్ఞానము ఒక స్తంభం. ఏంటి ఆ జ్ఞానము? చాలాసార్లు మనం అనుకుంటా జ్ఞానం అంటే నాకు వద్దులే, ఎందుకంటే నా చదువు అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, రిటైర్డ్ కూడా అయిపోయినాను, షుగర్ బీపీ కూడా వచ్చింది, నా జ్ఞానం అవసరమా అని అనుకుంటా. మన దృష్టిలో జ్ఞానం అంటే చదువుకునే పిల్లలకు మాత్రమే. అందుకే వాళ్ళు పరీక్షలకు వెళ్ళేటప్పుడు మనం ప్రార్థన చేస్తున్న కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక వచనం ఉంది కదా, క్రీస్తు యేసునందు జ్ఞానం అన్ని గుప్తంలో ఉన్నవని. అది క్లెయిమ్ చేసి ప్రార్థన చేస్తున్నా. పరీక్షలు అయిపోయిన తర్వాత పొరపాటును కూడా ఇది క్లెయిమ్ చేసేవాళ్ళని నేను చూడలే. పరీక్షలకు ముందు మాత్రం పిల్లలు ప్రార్థన చేయండి అంకుల్ అంటే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తములు అయి ఉన్నవని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే తర్వాత మనకు జ్ఞానం అవసరం లేదని బహుశా మనం అనుకుంటాం. జ్ఞానం పరీక్షల కొరకు ఉండే జ్ఞానము, భౌతికమైంది జ్ఞానం 5 రకాలుగా ఉంది. ఇప్పుడు నేను వాటన్నిటి గురించి చెప్పట్లేదు. కానీ మనకున్నది చాలా ప్రాముఖ్యమైన ఆధ్యాత్మికమైన దైవ జ్ఞానం కలిగి ఉండాలని కోరబడుతూ ఉన్నాము. జ్ఞానము అనే మొదటి ఆ స్తంభం దగ్గరికి వచ్చినప్పుడు మనము చదువులకు మాత్రమే జ్ఞానం అనుకుంటాం, మిగతా దానికి జ్ఞానం అవసరం లేదు అని అనుకుంటాం. జ్ఞానం అందరికి కావాలా? అన్ని సందర్భాల్లో కావాలి. మీకు తెలుసు కదా, బైబిల్లో 2 వ్యక్తులు మాత్రమే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాకు పలానాది కావాలని అడగక మునిపే ప్రభు అడిగాడు, మీకేం కావాలా అని. నా మాటలు అర్థమవుతున్నాయా? పలానాది కావాలని చాలామంది వచ్చి అడిగారు. కుష్ఠరోగులు లాంటి వాళ్ళు వచ్చినారు, అయ్యా నన్ను శుద్ధీకరించు అన్నారు. గుడ్డివాడు వచ్చినాడు, నన్ను బాగు చెయ్యి అని అన్నాడు. ఇలాగ రకరకాల వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కర చెప్పినారు. కానీ ఒక 2 ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కర చెప్పక మునిపే ప్రభువే వారిని అడిగినాడు, మీకేం కావాలా? వాట్ యు వాంట్ మీ టు డూ ఫర్ యూ? ఇద్దరినే అడిగిండేది. ఇంత చరిత్ర ఉంటే 66 పుస్తకాలు ఉంటే ప్రభు ఇద్దరినే అడిగినాడు. ఆ ఇద్దరు కూడా పాత నిబంధనలు ఒకళ్ళు, కొత్త నిబంధనలు ఒకళ్ళు. పాత నిబంధనలు ఎవరు? సొలొమోను. కొత్త నిబంధనలు ఎవరు? ఓకే, నాకు తెలిసి మీరు కొత్త నిబంధనలో చెప్పలేరు. పాత నిబంధన అంటే మనకు తెలుసు కనుక చాలా ఆశ్చర్యం వేస్తుంది కదా. దేవుడు ఆదాం దగ్గరికి వచ్చి ఆదామా నీకేం కావాలని అడగలేదు. ఎందుకంటే అలాగ అడిగితే ఆదాం ఖచ్చితంగా చెప్పింటాడు ఏం కావాలో. అలాగే దేవుడు ఏబేలు దగ్గరికి వచ్చి అడగలేదు, ఏబేలు నీకేం కావాలని. అలాగ అడిగింటే ఏబేలు కూడా చెప్పింటాడు. నోహ దగ్గరికి వచ్చి అడగలేదు, నోహ నీకేం కావాలని. హనక దగ్గరికి వచ్చి అడగలేదు, హనకి ఏం కావాలని. అబ్రహాం దగ్గరికి వచ్చి అడగలేదు, అబ్రహామా నీకేం కావాలని. ఆ మాట అడుగుతాడని అబ్రహాం ఎదురు చూస్తుంటాడు. అలాగ అడిగింటే చెప్పింటాడు, అయ్యో నాకు కావాల్సింది మీకు తెలియకపోవడం ఏంటి ప్రభు, నాకు కొడుకు కావాలి కదా అని. అలాగే దేవుడు మోషే దగ్గరికి కూడా వచ్చి అడగలేదు, మోషే నీకేం కావాలని. యోసేపు దగ్గర కూడా అడగలేదు నీకేం కావాలని. దావీదు దగ్గర కూడా అడగలేదు నీకేం కావాలని. ఒకవేళ దేవుడు మన దగ్గరికి వచ్చి పొరపాటుని మాట అడిగాడు అనుకో, మీకేం కావాలి? వాట్ యు వాంట్ మీ టు డూ ఫర్ యూ? ఎరుసలేమా మీకేం చేయాలని కోరుతున్నారు? సోదరుడా సోదరి, అమ్మా అయ్యా మీకేం చేయాలని కోరుతున్నారంటే మనం ఏమంటాం? మరి మీరేమంటారు? అన్నాడు అని ఊహించుకోండి, ఊరికే ఊహ, ఫ్యాంటసీ. ఏమంటారు? దేవుడు ప్రభు యేసు మన దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలని అడిగితే వ్యక్తిగతంగా మన దగ్గర ఏం జవాబు ఉంది? ఉందా లేదా? ఏముంది? భోజనమా, పానమా, బట్టలా? ఏమడుగుతారు? ఏం లేదా? చెప్పండి మరి ఏమడుగుతారు? ఆలోచించి ప్రార్థన చేసి చెప్తారా? యేసు ప్రభు కూడా అలాగే చెప్తారు, ప్రార్థన చేసుకుని వచ్చి చెప్తాంలే ప్రభా, ఎందుకంటే చాలా ఆత్మీయులు కదా. విచిత్రం ఏంటంటే బహుశా అలా అంటున్న యేసు ప్రభు అలాగ అడిగితే నేను చెప్తా, ప్రభా 1, 2, 3 ఆగు,
నా ల్యాప్టాప్లో ఉన్న ఒక ఫోల్డర్ పెట్టాను, పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుని వస్తా, ఆ పెన్ డ్రైవ్ అంతా నీకు ఇచ్చేస్తా. ఒకటా రెండా కూడా చాలా ఉన్నాయి. ఎన్ నంబర్ ఆఫ్ నీడ్స్ ఆర్ దేర్ ఫర్ మీ అని భవిష్యత్ మనం అంటామేము. అలాగా దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, సొలొమోనా నీకేం కావాలో, వాట్ యు వాంట్. సొలొమోనుకు ముందే అడిగాడు. అడుగుతావా? రాజ్యం అడుగు, అధికారం అడుగు, డబ్బు అడుగు, నువ్వేం కావాలో అది అడుగు. మామూలుగా మానవ సహజం ఏంటంటే అధికారం కావాలా, డబ్బు కావాలా, పేరు కావాలా, ఈ మూడే మనుషుడు సాధారణంగా కోరుకుంటాడు. కానీ సొలొమోన్ ఏం కోరాడంటే ఐ వాంట్ విజ్డమ్, నాకు జ్ఞానం కావాలి. ఎవడు ఆ మాటకి స్పెల్ బౌండ్ అయిపోయాడు. హి వాజ్ రావిష్డ్. ఆయన విధంగా కరిగిపోయింది అనుకుంటా. బైబిల్ చరిత్రలో ఇలాంటి రిక్వెస్ట్ ఎవరి యుద్ధ నుండి రాలేదే. ఆదాం ఇలాగ అడగలేదు, ఏబెల్ ఇలాగ అడగలేదు, కయీన్ ఇలా, లేకపోతే అబ్రహాం ఇలాగ అడగలేదు. సొలొమోన్ ఇలాగ అడిగాడా, నాకు జ్ఞానం కావాలి. అందుకే బై వన్ గెట్ ఆల్ ఫ్రీ అని ఒక ఆఫర్ ఉంటుంది. ఒక్కడికి కొట్టుకుంటే మిగతా ఫ్రీ అని. మనమేమంటామంటే ఫ్రీదే మనకు కావాలా, కొనేది వద్దులేండి, ఫ్రీది ఎంత అవుతుందో చెప్పండి అని అంట. బైబిల్ ఏం చెప్తుందంటే యాక్సెప్ట్ జీసస్, గెట్ ఎవ్రీథింగ్ ఫ్రీ. యేసుని అంగీకరించండి, అన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మనమేమంటామంటే అన్నీ అనుగ్రహించండి, అప్పుడు యేసు ప్రభువుని అంగీకరించాలా లేదని ఆలోచిస్తాం, ప్రార్థన చేసుకొని చెప్తాం అని అంట. సొలొమోన్ నాకు జ్ఞానం కావాలంటేనే దేవుడు అన్నాడు, నువ్వు వెండినైనను, బంగారంనైనను, రాజ్యంనైనను, అధికారంనైనను, పేరు ప్రఖ్యాతులనైనను కోరుకొని జ్ఞానం కావాలని కోరుకున్నావు గనక మిగతావన్నీ, పేరు ప్రఖ్యాతులు, ధనము, ఘనత, రాజ్యము, ప్రభావం అన్నీ నీకు ఏంటి, కాంప్లిమెంట్, నీకు కేవలం ఉచితంగా అనుగ్రహించబడతాయి. బై వన్ గెట్ ఆల్ ఫ్రీ. ఏంటి జ్ఞానం? 1 కొరింథీ 1 చివరి వచనంలో పౌలు అన్నాడు, 30-31 అనుకుంటా, క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తే దేవుని జ్ఞానం. కనుక సొలొమోన్ ఏం కోరాడంటే నాకు జ్ఞానం కావాలంటే యేసుప్రభువే నాకు కావాలి. చూడండి, ఇది ఎలాగుంటుందంటే తల్లిదండ్రులు కరిగిపోయేటట్లుంటుంది. ఒకవేళ మీరు తల్లిదండ్రులు అనుకోండి, మీ పిల్లలు ఉన్నారు, 5వ తరగతి 10వ తరగతి చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు పుట్టిన దినం వచ్చింది అనుకోండి, మీరు మామూలుగా అడిగారు అనుకోండి, ఏమని, పుట్టిన దినం వచ్చింది కదరా, నీకు ఏం గిఫ్ట్ కావాలో, ఏం కావాలో కోరుకో అని. మీ పిల్లలు ఏదో కోరుతారు, నాకు ఫోన్ కావాలా, అద్దాలు కావాలా, షూ కావాలా, బండి కావాలా, ఏదో ఒకటి కోరుతారు. అప్పుడు మీకున్న పరిమితిని బట్టి కావాలా వద్దా, ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తారు, చేయగలిగింది చేస్తారు. అలాగే మీ భార్య కూడా అడిగింది అనుకో, ఏమంటే మీ పుట్టినదినం వచ్చింది కదా, నేను కూడా మీకు ఏమైనా గిఫ్ట్ ఇస్తాను అంటే, నువ్వేం ఉద్యోగం చేయట్లేదు కదమ్మా, ఎక్కడి నుండి వచ్చిందంటే, వచ్చిందిలే నా దగ్గర పాకెట్ మనీ ఉంది అని చెప్పింది అనుకో. వాడు నాన్నో, అమ్మో, తమ్మునోళ్ళో, చెల్లెల్లో ఈయన ఇచ్చిందో మొత్తానికి దాచిపెట్టుకొని ఉంటారు కదా వాళ్ళు. ఫిక్స్డ్ డిపాజిట్, సేఫ్ డిపాజిట్, లాకర్స్. అలాగే భార్యను కూడా భర్త అడిగాడు అనుకో, ఏంటమ్మా నీ బర్త్డే కదా, ఈ మధ్యలో రేపో ఎల్లుండో, నీకు ఏం కావాలో కోరుకో అనేది అనుకో. నాకు కారు కావాలో, ఇల్లు కావాలో, ఫ్రిడ్జ్ కావాలో, వాషింగ్ మిషన్ కావాలో, ఆమె కోరికలు అదే ఉంటాయి. సరే వాషింగ్ మిషన్ కావాలంటే తెచ్చిస్తానులే, ఎందుకంటే ఉతికి 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 రెక్కలు పడిపోయినాయి. కార్ అంటే ప్రయత్నం చేస్తాం, ఈఎంఐలో ఎవరన్నా ఇస్తే చూస్తామని అనుకుంటా. ఇప్పుడు ఇలాగ నేను చెప్తాను అనుకో, ఎలాగా, భర్త భార్యను అడిగినాడు కదా, ఏమ్మాయి నీకేం కావాలో బర్త్డే కానీ, మీరుంటే నాకు ఇంకేం అవసరం లేదండి, ఐ వాంట్ యూ. ఎట్లుంటాడో భర్త చెప్పండి? మైనం వలె కరిగిపోతాడా, హిమాలయాల వలె కరిగిపోతాడా, వెన్నె వలె కరిగిపోతాడా, లేకపోతే బండరాళ్ళ వల్ల ఇట్లా నిలబడతాడా? ఇదే జవాబు భర్త కూడా వేసాడు. భార్య అడిగింది అనుకో, మీ బర్త్డే ఉంది కదండి, పుట్టినదినము, మీకు ఏం గిఫ్ట్ కావాలంటే, అమ్మాయి నువ్వు ఉండగా నాకు ఏ గిఫ్ట్ అవసరం లేదు, నీవే నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అంటే, ఇప్పుడు భార్య కూడా హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం మాదిరి నిలబడిపోతుందా? లేకపోతే ఆమె కూడా కరిగి 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 ప్రవహించిపోద్ది. పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని లేదా తల్లిదండ్రులు పిల్లల్ని అడిగినప్పుడు, రే నీకు బర్త్డే కదా, నీకేం కావాలా, కేక్ కావాలా, చాక్లెట్ కావాలా, ఏం కావాలంటే
మమ్మీ డాడీ మీరుండగా నాకు ఏం అవసరం లేదు, ఐ వాంట్ యూ, ఐ లవ్ యూ అది వచ్చి గట్టిగా మిమ్మల్ని పట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది మీకు? ఏమవుతారో చెప్పండి. అనుభవం ఉన్నవాడు చెప్పట్లేదేంటి? నేను అనుభవం లేనివాడు చెప్తున్నా, మీరు ఉన్నవాడు చెప్పొచ్చు కదా. ఏమవుతారు మీరు? ఎవరు చెప్పరా? అలాగే చూస్తుండిపోతారు. మీకు తెలియకుండానే హృదయం కరిగిపోయి ఉంటుంది. కరిగిపోయింది అంటానికి రుజువు కళ్ళల్లో నుండి నీళ్ళు కారుతాయి. అమాంతంగా బిడ్డను ఎత్తుకోవడం, కౌగలించుకోవడము, ఎట్లకన్నా బంగారు కొడుకు నేనే కావాలంట. ఎట్లా అనిపించిందిరా నీకు ఆ మాట చెప్పాలని? ఎవరని చెప్పారా? నీకే అనిపించింది? లేదమ్మా, నాకు ఎప్పటి నుండో అనిపించిందమ్మా అలాగే. ఇంకా ఆ రోజు ఆమె భూమి మీద నడుస్తుందని మీరు అనుకుంటారా? 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులకి బిడ్డను నాకేం అవసరం లేదు, మీరే కావాలి అని అంటే, మరి తల్లిదండ్రులు అంత కరిగిపోతుంటే, భర్త చెప్పేదాన్ని బట్టి భార్య కరిగిపోతుంటే, భార్య చెప్పేదాన్ని బట్టి భర్త కరిగిపోతుంటే, దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చి, సొలొమోనా ఏం కావాలంటే, ఏమొద్దు ప్రభువా, ఐ వాంట్ యూ. ఎవడు కరెక్టడా లేదా? మమ్మీ డాడీ మీరే నాకు చాలా అని కొడుకులు అంటే, చాలా ఈరోజు పస్తుందామరా, ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుందామని ఎవరని అంటారా? మీకు తెలియకుండానే తన్మయత్వంలో మీరు బర్త్డేకి చేసేవని చేస్తారు. ఏదో కేక్ కొనడమో, లేకపోతే పిల్లలకు బట్టలు తీసుకురావడమో, మీకు ఇవన్నీ కాంప్లిమెంట్. మీరు నాకు చాలా దాన్ని బట్టి మీరు అక్కడే ఆగిపోరు. మీరు రొటీన్కి చేసే పనులైనా రొటీన్కి చేస్తూనే ఉంటారు కదా. లేదా పిల్లలు వేరే పిల్లలు పిలిపించడమో, ఫోటోలు తీయడం, ఏదో మీ సంబరంలో మీరు చేస్తూనే ఉంటారు. యూ విల్ నాట్ స్టాప్ ద సెలబ్రేషన్, యూ విల్ కంటిన్యూ ద సెలబ్రేషన్. అట్ ద సేమ్ టైమ్ యువర్ హార్ట్ ఈస్ మెల్టెడ్ బై ద వర్డ్స్ ఆఫ్ యువర్ డియర్ వన్స్. మీ పిల్లలు చెప్పిన దాన్ని బట్టి మీ హృదయం కరిగిపోతుంది. మీ పిల్లలకి ఏమైనా చేయటానికి మీరు ప్రయత్నం చేస్తారు. దేవుడు మన విషయంలో కూడా అంతే. ప్రభువా నువ్వు ఉంటే చాలు. పాట మాత్రం పాడతారు, ప్రభువా నీవే నాకు ముద్దు, లోకములో ఏది ఇవ్వద్దు అని. మరి ప్రార్థన అత్తరంగా చేస్తున్నారేంటి? అంటే ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు, ఆ ప్రార్థన కూడా ఆ డైరెక్షన్ మార్చవచ్చు కదా. భౌతిక అక్కర్లు చేయొద్దని నేను చెప్పట్లేదు, కానీ ప్రభువు అన్నిటికంటే మనకి సరిపోయినవాడు. ఈ కొలసి సంఘము అలాంటి అనుభవంలోనికి వచ్చింది. సంపూర్ణ జ్ఞానం ఆ క్రీస్తే. 2వ స్తంభం కొలోషియన్ చాప్టర్ 2, కొలసి పత్రిక 2వ అధ్యాయం. కొలసి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలోషియన్ 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే, ఆల్ ట్రెషర్ ఈజ్ హిడ్ ఇన్ హిమ్, గుప్తములయ్యున్న దాచబడి ఉన్నది, వెల్త్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంపద. సాధారణంగా మన సంపదను మనం ఏం చేస్తాం? దాచిపెడతాం. ఎవరికి తెలియకుండా చూడకుండా ఉండాలని అనుకుంటాం. దాచిపెట్టినాము, గుప్తమై ఉన్నది అంటే దాచిపెట్టుట అని అర్థం. దాచిపెట్టుట అంటే అర్థం ఏంటి? గుప్తమై ఉన్నది అని అర్థం. ఏది దాచిపెడతాం? విలువైనది దాచిపెడతాం. ఏది దాచిపెట్టము? విలువలేనిది దాచిపెట్టము. 1 కొరింథీ 3:16 చెప్పబడింది కదా, నో యీ నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ స్పిరిట్ డివెలెత్ ఇన్ యూ. దేవుని ఆత్మ మీలో నివసించినదనియు, మీరు దేవునికి ఆలయమై ఉన్నారనియు మీరు ఎరగరా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు. అంటే మన మీద విలువ అనేది ఉంది. దేవుడు ఈ విలువను ఏం చేశాడంటే దాచిపెట్టాడు. మనము విలువైంది సాధారణంగా దాస్తాం. దేవుడు ఎక్కడ దాచిపెట్టాడంట? 3వ అధ్యాయం కొలోషియన్ చాప్టర్ 3 వర్స్ 3. కొలసి 3:3 మనకు తెలుగులో 2:3 కలిసి ఉన్నాయి. ఏలైనగా
మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది, బ్రాకెట్లో గుప్తమై ఉన్నది. అంటే మన జీవము క్రీస్తులో కూడా దాచబడింది, విలువైంది అని. దాచిపెట్టిన తర్వాత కనిపిస్తుందా, కనపడదా? కనపడదు. ఇప్పుడు నేను ఈ బైబిల్లో ఒకటి దాచిపెట్టిన, మీకు తెలుసా? తెలీదా? తెలియదు. ఎందుకంటే దాచిపెట్టినాం కనుక కనపడదు. ఇప్పుడు ఏం దాచిపెట్టినానో మీకు చూపిస్తాను అనుకో. నాకు ఈ సంవత్సరం ఇవ్వబడిన వాగ్దానం, నథింగ్ షెల్ బి ఇంపాసిబుల్ అంటు యూ. ఏదియు నీకు అసాధ్యమైనది ఉండనేరదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి 17:20-21. ఇది లోపల ఉన్నంత దాకా కనపడదట్లేదు, దాచిపెట్టా. అలాగే యేసుప్రభుని బట్టి దేవుడు మనలను దాచినాడు. దాచిన తర్వాత ఇంక దోచుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు? అంటే దోచుకునే సాతాను దాచింది ఎలాగ తీసుకెళ్తాడు? లోకంలో ఉన్నది బహుశా సాతాను ట్రై చేయొచ్చు, అంటే దొంగలు ట్రై చేయొచ్చు, అది వీలవుతుంది. మొదట్లో అనుకునేవాళ్ళు బ్యాంకుల్ని దొంగలు దోపిడీ చేస్తున్నారు, ఏటీఎం వస్తే దెబ్బకి సెట్ అయిపోతారు, దొంగలంతా ఎవరు దాచుకోరు అనుకున్నారు. ఏటీఎంలు వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే అది బ్యాంక్ వాళ్ళకి పోలీసులకి ఏటీఎంలు ఇట్లు కూడా దొంగతనం చేయొచ్చు అని అర్థమైంది. మొదట దొంగలు నేర్పితేనే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి లేకపోతే తెలియదు ఎట్ట చేయదా అనేది. సరే, ఏటీఎంలు కూడా వద్దు, ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి కనుక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ నా అకౌంట్ నా పాస్వర్డే ఉంటుంది, దెబ్బకి సెట్ అయిపోయినాడు. దొంగలంతా ఎవరికి ఏం తెలియదు, నేను ఎంత డబ్బులు పంపిస్తున్నాను, ఎలాగ వాడుకుంటున్నాను అనేది, నా డబ్బులు నా దగ్గర భద్రంగా ఉన్నాయని అనుకున్నారు. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అని వచ్చినాయి, ఆన్లైన్లో కూడా నేను డబ్బులు క్షణాల్లో తీసేస్తున్నారు. నీకు భద్రత ఎక్కడుంది? ఇంకా బ్యాంకులో లేకపోయింది, ఏటీఎంలో లేకపోయింది, ఆన్లైన్లో లేకపోయింది, ఆఫ్లైన్లో లేకపోయింది, నో లైన్లో లేకపోయింది, ఏ లైన్లో లేకపోయింది. ఇప్పుడు డివైన్ లైన్, దైవ నియమం ప్రకారం ప్రభువారు మనల్ని దాచిపెట్టిన. ఏది విలువ లేదో అది బయటపడేసా, ఏది విలువ ఉందో అది దాచిపెట్టిన. ఇప్పుడు దేవుడు మనల్ని దాచిపెట్టాడంటే దేవుడికి మనము విలువైన వారమా, విలువ లేని వారమా? ఇప్పుడు నేను ఇలాగ చెప్తా, మనుషునికి ఏది విలువైందో అది దాచిపెడతాడు, ఏది విలువ లేనిదో అది బయటపడేస్తాడు. మనుషుని దృష్టిలో విలువ లేనిది దేవుడు దాచిపెట్టినాడు, మనుషుని దృష్టిలో విలువైంది దేవుడు బయటపడేసాడు. నేను చెప్పే తెలుగు అర్థమైందా? ఈరోజు అంతా కొద్దిగా తెలుగు కాంప్లికేటెడ్గా ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. మన దృష్టిలో, మనుషుని యొక్క దృష్టిలో ఏది విలువైనదో దాన్ని దేవుడు బయటపడేశాడు. మనుషుని దృష్టిలో ఏది విలువ లేదో దానిని దేవుడు దాచిపెట్టాడు. మనుషుని దృష్టిలో విలువైంది ఏది? నేను ఇందాక చెప్పాను, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, వజ్రాలు, ఇవన్నీ. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇవన్నీ పడేసాడు భూమి మీద. అట్లా ఇట్లా పాత చెప్పులు చీపుర్లు కాదు, వజ్రాలు పడేశాడు. ఎక్కడో తెలుసా? మధ్యప్రదేశ్ పెన్నా రీజన్లో పడేశాడు. మన భారతదేశం సంగతే చెప్తా. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో వజ్రకరూర్ అని ఒకటి ఉంది, దాని పేరే వజ్రకరూర్, అంటే వజ్రాలు అట్లా పడేసినారు అనమాట. అలాగే కర్నూలు జిల్లాలో కొన్ని ఉంటాయి, పగిడి రాయి, తుగ్గలి, మద్దికెర. ఈ ఊర్లో ఇలాంటి తొలకరి వర్షాలు పడినప్పుడు పొలాల్లో దున్నుతూ ఉంటే రాళ్ళ వల్లే వజ్రాలు పైకి తేలుతాయి. చాలామంది వెళ్ళి అక్కడ ఏరుకుంటూ ఉంటారు. రోజు దొరుకుతూనే ఉంటాయి, కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రా. వజ్రం మామూలు బంగారమే చాలా విలువైందని మనం దాచిపెట్టుకుంటాం కదా, వజ్రం అన్నిటికంటే విలువైంది. ద హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్. వజ్రం యొక్క హార్డ్నెస్ ఎంత అంటే 10. అందుకే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు, వజ్రం వేరేదంతా కొయ్యటానికి కుదరదు. దాన్ని దేవుడు నేల మీద పడేశాడు. బంగారు కూడా, కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటారు కదా కర్ణాటకలో, హట్టి అని ఒక ఏరియా ఉంటుంది కర్ణాటకలో, అక్కడ కూడా బంగారు గనులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో రత్నగిరి అని ఒక స్థలం ఉంది, అక్కడ కూడా బంగారం పడేసాడు. ఇక తర్వాత కాళహస్తి దగ్గర ఒక నది పోతుంది, దానికి ఒక స్వర్ణముఖి అని పేరు పెట్టారు. స్వర్ణ అంటే బంగారము అని అర్థం, అంటే ఆ నదిలో నీళ్లు బారినట్లు బంగారం బారిందట. ఇవన్నీ మీరు అనుకుంటున్నప్పుడు కొన్నిసార్లు చెప్తారు కదా, పాతకాలంలో కదా రాయలసీమ అని ఎందుకు పేరు వచ్చిందంటే రత్నాల సంతలో కూరగాయల మాదిరి రాసులు పోసి సెమినార్ రెండక్క. అది ఏంటి మనకు
విలువైంది. దాన్ని మనం ఏం చేస్తాం? దాచిపెడతాం. దేవుడు దాన్ని ఏం చేసినాడు? భూమి మీద పడేసి ఏరుకోండి మీకు చేతనైనంత అని చెప్పిన. మనిషికి దృష్టిలో విలువైంది దేవుడు నేల మీద పడేసాడు. మనిషి దృష్టిలో విలువ లేనిది ఎవరు? మనిషే. అందుకనే మనిషిని మామూలుగా మనం అంటున్నాం, నువ్వు వేస్ట్ రా, దండగా, లాభం లేదు, నీ వల్ల భూమికి బరువు, నాకు బరువు, సంసారానికి బరువు, ఇంటికి బరువు, అందరికి బరువు అని మనుషుని మనం నిరాకరించి తృఢీకరిస్తామో ఆ మనిషిని యేసు ప్రభు తన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి దేవునిలో దాచిపెట్టాడు. దైవమా, ఇది ఏమి ప్రేమ! మన పక్కన మనిషికే మనం విలువ లేదే. కాకి విలువ ఉంది, చీమకు చీమ విలువ ఉంది, పాముకు పాము విలువ ఉంది, కుక్క విలువ ఉంది, జంతువులకు జంతువుల విలువ ఉంది, పక్షికి పక్షి విలువ ఉంది. మనిషికి పక్కన ఉన్న మనిషికి భవిష్య విలువ లేదనుకుంటా. అయితే యేసు ప్రభు యొక్క శిలువ రక్తమును బట్టి మనిషికి విలువ వచ్చింది. ఆ మనిషిని ప్రభు దాచి కొలస్సీలకు అది జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని దాచి ఉన్నాను. లోకంలో దాస్తే దొంగతనం చేసుకోవటానికి అవకాశం ఉంది, దేవుడు దాస్తే దాన్ని ఎవడు తీసుకోలేడు. అందుకే చూడుము, నా అరిచేతుల మీదనే మిమ్మను చెక్కి ఉన్నాను. దేవుడికి మనం అంటే అంత ప్రేమ. ఇంకా ఈ దేవుని దాపులోనికి నువ్వు రాకపోతే ఈ మధ్యాహ్నం మరలా జ్ఞాపకం చేస్తున్నావు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. యేసు నిన్ను ప్రేమించినాడు. బహుశా మనుషులు విలువైంది దేవుని దృష్టికి విలువలేంది కనుక పడేసినాడు. ఆ దేవుడు పడేసిన దాని చుట్టూ నువ్వు తిరుగుతున్నావేమో. బంగారం, వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్య, నీళ్ళలు, కెంపులు, పచ్చలు, వజ్రాలు, వీటి వైపే, ఆస్తుల వైపు, ఇవన్నిటి వైపే తిరిగేసి సమస్తమును దారుణముగా దయచి దేవుడని యేసును అంగీకరించుకుని నిరాకరిస్తున్నాడు. యేసు ప్రభు ప్రేమ గలవాడు, పాపల కొరకు వచ్చినాడు, శిలువ మీద పాపాన్ని భరించిన, రక్తం కార్చి చనిపోయే సమాధ్యపడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడైనాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నువ్వు ఇంటి వారిను రక్షణ పొందవుతారు. నీకు నువ్వు విలువ లేవు, కానీ యేసు రక్తం నిన్ను కడిగినప్పుడు నీకు విలువ లేకపోవచ్చు, సమాజానికి విలువ లేకపోవచ్చు, యేసుకు నువ్వెంతో విలువైన వాడు, దేవుడికి నువ్వెంతో విలువైన వాడు. ఆ దేవుడు మనల్ని దాచినాడు. అదే దేవుని యొక్క సంపద. దట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ గాడ్. మూడోది చూస్తామా? 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలోషియన్ చాప్టర్ 3 verse 16. కొలస్సీ 3:16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా. మూడో దానికి ఏం పేరు పెడదాం? మొదటిది ఏంటి? విజ్డమ్ ఆఫ్ గాడ్, దైవ జ్ఞానము. రెండవది ఏంటి? వెల్త్ ఆఫ్ గాడ్, దైవ సంపద. మూడవది ఏంటి? చెప్పాలి. ఇంకా 1, 2 చెప్పిన వెంటనే ట్రాక్ మీద రైలు పోతున్నట్లు పోతా ఉండాల. వర్డ్ ఆఫ్ గాడ్, క్రీస్తు వాక్యం అని ఉంది కదా అక్కడ. వర్డ్ ఆఫ్ క్రైస్ట్ మే డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. క్రీస్తు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనేది దేవుని వాక్యం. ఈ వాక్యం చాలా శక్తి కలిగింది, మనకు తెలుసు కదా. ఈ వాక్యం అచంచలమైనది, అద్భుతమైనది. ఈ వాక్యపు వెలుగు వచ్చినప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనుషులను దర్శించాలని కోరుతున్నాడు. ఇంగ్లాండ్ దేశంలో గొప్ప బైబిల్ పండితుడు ఉండేవాడు, ఇంతకుముందు భగత్ సింగ్ గారికి సమకాలికులు. ఆయన పేరు డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్. గ్రేట్ ఎక్స్పోజిటర్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్యం చక్కగా వివరించే తలాంతు కలిగిన వాడు. భగత్ సింగ్ గారు ఆరంభ దినాల్లో పరిచయం చేసేటప్పుడు ఇంగ్లాండ్ దేశానికి వెళితే ఆ పండితుడు అంటే మార్టిన్ లాయిడ్ జోన్స్ గారు, భగత్ సింగ్ గారు వచ్చినారని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చినాడంట. వచ్చి భగత్ సింగ్ గారితో అన్నాడు, బ్రదర్ భగత్ సింగ్, ఐ హ్యావ్ అ స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ. మీకు చిన్న ప్రశ్న వేయాలనుకుంటున్నాను అని అంటే, అంటే ఫారినర్స్ అట్లా పర్మిషన్ అడుగుతారు, మనమైతే పర్మిషన్ అడగకుండా వేస్తామంటే అది ఇండియన్ కల్చర్. అట్లా వేస్తేనే అర్థమైంది కదా. సరే చెప్పండి అన్నారంట. అప్పుడు ఇంగ్లాండ్ దేశపు బైబిల్ పండితుడు భగత్ సింగ్ గారిని ఇలాగ ప్రశ్నించినాడు, హౌ కమ్ యూ గాడ్ సచ్ ఎ లైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యపు యొక్క వెలుగు మీకు ఎలాగా
ఇంత ఎక్కువగా వచ్చింది? ఆయన ఏమేమో జవాబు చెప్తాడు అనుకున్నాడు, కానీ భక్సింగ్ గారికి దేవుడు ఇచ్చిన ఆ జ్ఞానం పరీక్షలు రాసేటప్పుడుది కాదు, పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత. మనకు పరీక్షలకు వచ్చే జ్ఞానం రిజల్ట్స్ వస్తే వెళ్ళిపోద్ది. పరీక్షలకు ముందు జ్ఞానం, రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు భక్సింగ్ గారు చెప్పింది సాధారణంగా చెప్పాడు. ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేసినాడు డాక్టర్ మార్టిన్ లోయిడ్ జోన్స్ ఏం చెప్తాడో భక్సింగ్ గారు అని. అప్పుడు భక్సింగ్ గారు ఏం చెప్పారంటే, ఐ రీడ్ ద గాడ్స్ వర్డ్ ఆన్ నీస్. బైబిల్ నేను మోకాళ్ళ మీద చదువుతా. ఈ జవాబు ఎవరికైనా నచ్చుతుందా? బయటికి అలాగే చెప్తుంటారులే వాళ్ళు, ఏదో సెమినార్లోనో లేకపోతే అట్లో ఇట్లో ఆన్లైన్లోనో యూట్యూబ్లోనో ఇప్పుడైతే ఇక రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అంటే భక్సింగ్ గారిని అలాగ అనుకునేవాళ్ళు కాదు. రెండవది ఏంటంటే, ఆయన థియలాజికల్ సెమినరీస్కి జాయిన్ కావడం కానీ వెళ్ళలేదు. అలాగే వెళ్ళడం తప్పని నేను చెప్పను. దేవుడు ఆయనకి ఇచ్చిన పిలుపు అది, ఆయనకి ఇచ్చిన కృప అది. అంటే ఏ థియాలజీ చదివిన వారికి లేనంత దైవ వెలుగు వాక్యములో దేవుడు ఆయనకు అనుగ్రహించినాడు. అందుకని ఆ వాక్యపు వెలుగును ఆయన సాధారణంగా ఇతరులకు తెలియచేయటానికి దేవుడు వాడుకున్న లోకమునకు వెలుగైన సాధన. అప్పుడు మార్టిన్ లాయిడ్ జోన్స్ గారు అన్నారు, మరి నేను కూడా ఇది ఆచరించవచ్చా అన్నాడు. యూ కెన్ ట్రై. ఫారినర్స్ మోకాళించడం అంటే కొద్దిగా కష్టం వాళ్ళకి, మీరు ట్రై చేయండి అని అన్నారు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. సంగతి ఏంటంటే, దైవ వాక్యం కొరకు అలాంటి గొప్ప భక్తులైన భక్సింగ్ గారు లాంటి వారు తమను తాము అప్పగించుకున్నారు. అందుకనే భక్సింగ్ గారు ఎప్పుడు స్టేట్మెంట్ అయినా, ఐ కెనాట్ బిలీవ్ ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి వెలపట్ట, దేవుని వాక్యానికి సరిపోకపోతే దాన్ని నేను నమ్మను. అందుకనే బైబిల్లో ప్రతి అక్షరం ఆదికాండం మొదలుకు ప్రకటన గ్రంథం దాకా ఆమెన్ అనేది కూడా దేవుని వాక్యం అని నేను నమ్ముతా. మనం కూడా నమ్ముతున్నాం కదా. దేవుని వాక్యం నమ్మకపోతే ఇంతమంది వస్తామా రామా? మరి ఏం తేడా ఆయనకి మనకి? ఏదో ఉండాలి కదా. ఆయన కూడా ఇదే బైబిల్ పట్టుకున్నాడు, ఇదే గాలి పీల్చినాడు, ఇదే నీళ్ళే తాగాడు, ఇదే ఊర్లోనే తిరిగాడు, ఇదే ఊర్లో యేసుప్రభుని గురించి కేకలేసినాడు, ఇదే ఊర్లో యేసుప్రభు శిలువ ఊరేగించినాడు. వాళ్ళు ఇదే మన మాదిరే ఉన్నారు. రక్త మాంసంలో వాళ్ళకి కూడా ఉన్న, కోస్తే రక్తమే వచ్చింది. వాళ్ళు చేయగలిగిన దాంట్లో విషయమంతా కూడా మనం చేయలేకపోతున్నాం. ఏంటి, మన వాక్యం నమ్మట్లేదా? నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నామా? మరి చేయాలి కదా. నమ్మితే జరగాలి కదా. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి మనకు సాధ్యం కావట్లేదంటే బహుశా మనం నమ్మవలసినంతగా నమ్మట్లేదేమో. ఈ వాక్యము 5 రకాలుగా బైబిల్లో మనం చూస్తాం. మొదటిది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. జాన్ చాప్టర్ 1 verse 1. జాన్ చాప్టర్ 1 verse 1. ఆది యందు వాక్యమున్న చాలు. వాక్యం యొక్క ఆరంభం ఏంటి? వాక్యం యొక్క ఆరంభం ఏంటి? ఆది. ఆది అంటే చిన్నానా పెద్దానా? తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత ఇంగ్లీష్ మీడియమేనా? తెలుగు వచ్చిన వాళ్ళు మీకు ఇది అర్థమవుతుంది. తెలుగు రాకుండా ఇంగ్లీష్ మీడియం ఉంటారు కదా, కొంతమందికి తెలుగు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు కదా. ఇది చిన్న పెద్ద టీచర్లు ఎవరైనా ఉంటే బోర్డు మీద ఇలాగ రాస్తున్నారంట పిల్లల దగ్గరికి వెళ్ళి, ఈ పెద్ద రాసింది అనుకో, అక్కడ టీచర్ బోర్డు దాకా రాసింది. దానికి దీర్ఘం ఇస్తే అని. ఇప్పుడు దీర్ఘం వేయడం స్టార్ట్ చేసింది అక్కడండి. ఎంత దాకా ఇస్తుంది దీర్ఘం? ఎంత దాకా ఇస్తారు టీచర్? ఎవరు టీచర్లు ఇక్కడ లేరా? అంత ఇంజనీర్లు ఆఫీసర్లేనా? వా, నేను టీచరే కనుక ఎంత దాకా ఇస్తా? బోర్డు అయిపోయేదాకా ఇస్తాం. బోర్డు అయిపోయిన తర్వాత ఇంక ఇలేం కదా. కనుక పిల్లలకి ఏం చేస్తారు, బోర్డు ఇక్కడికి అయిపోయింది, ఇంకా మీరు ఎంతకన్నా పొడిగించుకోండి అని. ఇప్పుడు ఈ ఆది యందు ఆది, ఈ ఆది అనేది దీర్ఘం ఇట్లు ఇస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎక్కడ దాకా వెళ్ళింది? ఇలాగ
ఎక్కడి దాకా వెళ్ళింది? ఎంత పెద్ద దీర్ఘం ఇచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. తెలుగు రాదా? నేను తెలుగులోనే చెప్తున్నాను. ఎంత దాకా ఇచ్చినాడంటే యోహాను సువార్త మొదట అధ్యాయం కదా, లూకా సువార్త, లూకా దాటి మార్కు దాటి మత్తయి దాటి మలాకి దాటి మేజర్ ప్రాఫిట్స్, మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, కీర్తనలు, చరిత్ర, తర్వాత పంచకాండాలు, ఆది కాండం మొదటి అధ్యాయం ఆది యందు. దీర్ఘమిస్తే ఎక్కడ దాకా వచ్చింది? ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆది అంటే ఏంటి అని ప్రశ్నిస్తే జవాబు ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆది యందు దేవుడు. పరిశుద్ధాత్మక జ్ఞానం ఎంత తోడచ్చు. కనుక ఆది యందు దేవుడు అంటే ఆది యందు వాక్యము. దాన్ని యోహాను భక్తుడు ఇక్కడ తీసి మనకు పరిచయం చేస్తున్నట్లు మనకు అర్థం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఇది వాక్యముకున్న మొదటి విశిష్టత ఏంటంటే ఇట్స్ ఎటర్నల్ వర్డ్, నిత్యమైన వాక్యం. ఆది లేని వాక్యం, అంతము లేని వాక్యం. ఊరికే బిగినింగ్ అనేది మనకు ఇన్ ద బిగినింగ్ అంటే వాట్ ఈస్ ద ఇన్ ద బిగినింగ్? జనవరి 1 అకాడమిక్ ఇయరా, క్యాలెండర్ ఇయరా, ఫైనాన్షియల్ ఇయరా, తెలుగు ఇయరా? వాట్ ఇయర్ ఈస్ దిస్? గాడ్స్ ఇయర్. ఆయన సంవత్సరములకు మితి లేదు. దిస్ ఇస్ గాడ్స్ క్యాలెండర్, గాడ్స్ ఇయర్. మీరు లోకంలో కొన్ని ఇయర్స్ చూసింటారు కదా. మీలో కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు అనుకోండి, ఫైనాన్షియల్ ఇయర్ బ్రదర్, ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేయాలా అని అంటారు. అలాగే ఉద్యోగస్తులు ఉంటారు, లీవ్స్ కదా బ్రదర్, మాకు క్యాలెండర్ ఇయర్ ప్రకారమే లీవ్స్ ఉంటాయి అని కొంతమంది అంటారు. అలాగే చదువుకునే విద్యార్థులు ఉన్నారనుకోండి, అకాడమిక్ ఇయర్ ప్రకారమే, అంటే ఎప్పుడో జూన్ నుండి మళ్ళా ఏప్రిల్ దాకో దాని ప్రకారమే సిలబస్ పూర్తి చేయాలి. ఇలాగ రకరకాల ఇయర్స్ ఉంటాయి. తెలుగు ఇయర్ ఏదో ఉగాది పండుగ అలాగ వస్తుంది. ఇలాగ రకరకాల ఇయర్స్ ఉంటాయి. అంటే దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి డివైన్ ఇయర్, దైవిక సంవత్సరం. ఆయన సంవత్సరాలకు మితి లేదు, ఆయన సంవత్సరాలు తరగవు. దేవుని వాక్యం అప్పటి నుండి ఉంది. రెండవది చూస్తామా? యోహాను సువార్త మొదటి అధ్యాయము 14 వచనం. John chapter 1 verse 14. యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి అయి. చాలు. వాక్యం ఎలాగైంది? హౌ కెన్ వి ఎక్స్ప్లెయిన్ దిస్? దీన్ని మనం ఎలాగ వివరించగలం? దీన్ని మనం వివరించలేము. దేవుని వాక్యంలో అన్ని మనం వివరించలేము. మనం వివరించగలిగేది ఒక విషయమంతా. యేసు ప్రభువు పాపి కొరకై శిలువలో చనిపోయాడు, నమ్మితే రక్షణ, నమ్మకపోతే నరకం. ఇంత మాత్రం మనం వివరిస్తాం. హౌ కమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బికమ్ ఫ్లెష్ అండ్ బ్లడ్? మీకు తెలుసు కదా, బైబిల్లో 2 గొప్ప మర్మాలు ఉన్నాయి. మర్మాలు కాదు, మర్మాలు చాలా ఉన్నాయి. గ్రేట్ మిస్టరీ, గొప్ప మర్మాలు ఉన్నాయి. 2 మీకు తెలుసా తెలియదా? తెలియకపోతే నేను చెప్తాను అని అడుగుతున్నా. తెలిస్తే మీరే ఒకరికొకరు చెప్పుకోండి. మొదటి మర్మం నాకు తెలిసి 1 తిమోతి 3:16. దైవభక్తిని గూర్చిన మర్మము 1 తిమోతి chapter 3 verse 16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము. గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. వాట్ ఈస్ దట్ గాడ్లీనెస్ అండ్ వాట్ ఈస్ దట్ గ్రేట్ మిస్టరీ? కింద కొన్ని మెట్లు రాశాడు. మొదటిది ఏంటి? ఆయన సశరీరుగా ప్రత్యక్షమాయను, ఇన్కార్నేషన్. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఇదేమంట? ఏంటమ్మా? ఏంటిది? తెలుగులో చెప్పండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఏంటంటే ఇది గొప్ప మర్మం, గ్రేట్ మిస్టరీ. మర్మమే మనకు తెలియకపోతే, మర్మాన్నే మనం వివరించలేకపోతే హౌ కెన్ వీ అన్ఫోల్డ్ ద గ్రేట్ మిస్టరీ?
దేవుడు మానవుడిగా దిగి రావడం అనేది గొప్ప మర్మం. కొంతమంది లాజిక్ ఆడిన వాళ్ళు అంటారు కదా, దేవుడు ఏంటి మానవుడు ఇలాగ చేస్తుడయ్యా, వాక్యం ఏంటి శరీరధారి ఎలాగవుతుంది, దట్స్ ద గ్రేట్ మిస్టరీ. అదే గొప్ప మర్మం. కనుక ఇన్కార్నేటెడ్ వర్డ్, శరీరధారి అయిన దేవుని యొక్క వాక్యం. మూడోది చూస్తామా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. మాథ్యూ చాప్టర్ 4 verse 10. మత్తయి 4:10. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని అని 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 రిటర్న్ వర్డ్, వ్రాయబడిన వాక్యం. వ్రాయబడిన వాక్యము. యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి ఎవరు వచ్చినారు? సాతాను ఆయన యొద్దకు వచ్చినాడు. ఎవరు ఆయన యొద్దకు రావాలా? నేను చెప్పే మాటలు తెలుగు అర్థమవుతుంది మీకు. ఎవరు ఆయన యొద్దకు రావాలి అంటే మీరు బైబిల్ చదువురా? సోమవారం నుండి శనివారం దాకా పనులు, బాధ్యతలు, ఉద్యోగాలు, సంసారం, సాగరంలోనే ఇది ఆదివారం ఒడ్డరం బయటకు వచ్చేసి ఆ ప్రభుని ఆరాధించి మళ్ళీ సోమవారం నుండి సాగరం. ఇదే మత్తయి సువార్త 11వ అధ్యాయము మనందరికి పరిచయమైన 20-29 వచనాల్లో, ప్రయాసపడి భారం మోచుకొంచున్న సమస్త జనులారా, ఎవరు రావాలా ఆయన యొద్దకు? సమస్త జనులు రావాలా. కానీ ఎవరు వచ్చినారు? 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం. గట్టిగా టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళు చదవండి. వెరీ గుడ్, చాలు బ్రదర్. ఎవరు వచ్చినారు? ఎవరు రావాలా? మనలాంటి వాళ్ళంతా రావాలా. మరి శోధకుడు వచ్చాడేంటి? ఎందుకు వచ్చాడు శోధకుడు? వెరీ గుడ్, మీరు బాగా చెప్తారు. శోధించడానికి వచ్చాడు. శోధకుడు ఎందుకు వచ్చాడంటే ఆయన దగ్గర ఖాళీగా ఉంది. ఖాళీ ఎందుకుంది? రావాల్సిన వాళ్ళు రాలేదు. అందుకే ఖాళీగా ఉంటే సాతాను వస్తాడని బైబిల్లో ఉంది కదా. రావాల్సిన వాళ్ళు రాలేదు కనుక గ్యాప్ ఉంది కనుక శోధకుడు వచ్చినాడు. దేవుని ప్రజలమైన మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకు విశ్రాంతి కలగజేస్తానంటే మనమేమనుకుంటున్నాం, ఆయన దగ్గరికి ఆడ వెళ్తానులే, మనకి చాలా పనులు ఉన్నాయి, ఇన్ని పనుల్లో బాధ్యతల్లో, ఇంకా ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చోవాలంటే ఆయన నా కాడ ఎత్తుకొని నా ఎదురు కూర్చొని నేను మీకు నేర్పిస్తాను అన్నాడు. ఇవన్నీ ఎక్కడ అయిపోయే పనులు, ఇవన్నీ కుదరలే. ఎవరో భక్సింగారు లాంటి వాళ్ళకైతే కానీ మాకు ఎక్కడైతే అది బదా అనుకునే వాళ్ళు అలాగే దూరం ఉండిపోయారు. కనుక శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు ఎవరు రావాలని కోరుకున్నారో వాళ్ళు రావట్లేదు, ప్రభు ఎవరు రాకూడదని కోరుకున్నారో వాళ్ళే వచ్చి. మీరు గమనించినారో లేదా, 4 సువార్తల్లో ఈ మాట ఎక్కువసార్లు రాయబడింది. ఏ మాట? దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మీరు గమనించరు, మీరు బైబిల్ చదవట్లేదు. సరేనా? బైబిల్ విద్యార్థులు, నేను ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఇవన్నీ చెప్తుంటానంటే, ఏ సంఘంలోనైనా ఏదో ఒక మాట చెప్పేసి ఒక గంటసేపు ప్రసంగం చేసేసి, లేదా ఒక రోజు ప్రసంగాలు 2 రోజులు ప్రసంగాలు చేసి వెళ్ళిపోవాలని రాను నేను. కొంతమంది అయినా బ్రదర్స్ వైపు ఒక 2-3, సిస్టర్స్ వైపు ఒక 2-3 బైబిల్ స్టూడెంట్స్, సిన్సియర్ స్టూడెంట్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ సిద్ధపడితే రాబో దినాల్లో దేవుని యొక్క సంఘాలకు స్తంభాలుగా ఉంటూ, ఆ దేవుని యొక్క సాక్షులుగా జీవిస్తూ, దేవుని యొక్క వాక్యం అనే టార్చ్ వెలుగుని చేతబట్టుకొని లోకంలో జ్యోతుల వలె ప్రకాశించి చెట్టుకొరకై వారిలో కొంతైనా ఆత్మ సంబంధమైన నిప్పురవ రాజేయటానికి ఇదొక చెరు ప్రయత్నం. దాని కొరకు ఈ ప్రయత్నం. మీకు ఈ అరెస్ట్ కావాలి. మీరు వాక్యం చదివేటప్పుడు మీరు అక్కడ అరెస్ట్ కావాలి, అక్కడ ఆగిపోవాలి. మీరు ఆగిపోవట్లేదు, అయిపోయింది అంటున్నారు. కొంతమంది వచ్చి బైబిల్ అంతా చదివేది అయిపోయింది బ్రదర్, ఇదొక్కటి అర్థం కాలేదు బ్రదర్ అంటారు. నేను అంటాను మిగతాదంతా అర్థమైందే. ఇదంతా అర్థమైతే ఇది కూడా ఒక న్యూస్ పేపర్, ఇదొక వార్తాపత్రిక, ఇదొక టెక్స్ట్ బుక్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కదా. ఎందుకు ఇది బైబిల్ అంటే
ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ, గొప్ప మార్గం. ఇప్పుడు మన భాగంలోనికి వస్తాం. ఒకటి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా. మామూలుగా మీరు మనుషులు చూస్తేనే స్కానర్లు, హెచ్పి స్కానర్ మాది స్కాన్ చేస్తుంటారు కదా. మరి వాక్యం స్కాన్ కాదేంటి? ఎర్రర్ వస్తుంది కదా. స్కానర్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ అని వస్తుంది, ఎర్రర్ వస్తుంది. అన్ని స్కాన్ చేస్తాం. ఎవళ్ళు ఏం బట్టలు వేసుకొచ్చినారు, ఏ నగలు వేసుకుని వచ్చినారు, ఎలాగున్నారు, ఏం చేసినారు, అన్ని స్కాన్లు అవుతుంటాయి దీంట్లో, సీసీటీవీలో మాదిరి ఫుటేజ్. వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి బ్లాంక్, అంటే స్కాన్ కావాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు యేసు ప్రభువున్న దినాల్లో ఈ మాట పర్లా ఆయన యొద్దకు, ఆయన యొద్దకు, ఆయన యొద్దకు కొందరు తమ చిన్న పిల్లలను ఆయన ముట్టవలనని చెప్పండి. ఈ మాట నోటితో చెప్పండి. ఆయన యొద్దకు తెచ్చిరి. 5 రొట్టెలు 2 చేపలు ఆయన యొద్దకు తెచ్చిరి. కుష్ఠరోగులు ఆయన యొద్దకు వచ్చిరి. ఇదేంటి, రోగం కలిగిన వారిని ఆయన యొద్దకు తెచ్చుచుందరి. ఆయన యొద్ద. ఎంత కంఫర్టింగ్ వర్డ్ ఇది. లోకంలో మనల్ని మనుషులు చేర్చుకోరు, రాజకీయ నాయకులు చేర్చుకోరు, అధికారులు చేర్చుకోరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే బయట ఒక బోర్డు పెట్టింటారు వాళ్ళ ఆఫీస్కి ముందు, విజిటింగ్ అవర్స్, నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్. యేసుప్రభు దగ్గరికి అలాంటి విజిటింగ్ అవర్స్ అని ఏముండదు. యేసుప్రభు దగ్గర అలాంటి బోర్డు ఏముండదు, నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్ అని. ఆయన యొద్దకు ఎప్పుడైనా రావచ్చు. అందుకే Hebrews 4:16 ఉంది కదా, ధైర్యముతో ఆయన కృపాసనం వద్దకు. ఎంత మంచివాడి ప్రభు. ఆయన యుద్ధకు మనం రావాలనుకుంటే ఆయన యుద్ధకు రానవసరం లేనివాడు వచ్చేసాడు. వేరే శోధకుడని మనకు తెలుసు. యేసు ప్రభు వారు ఆ శోధకుని ఎలాగ జయించినాడంటే రిటర్న్ వర్డ్, వ్రాయబడిన వాక్యం. ఇప్పటిదాకా వాక్యంలో ఎన్ని విశిష్టతలు చూసాం? 3. మొదటిదేంటి? ఎటర్నల్ వర్డ్, నిత్య వాక్యము. రెండవది ఏంటి? ఇన్కార్నేటెడ్ వర్డ్, శరీరధారి అయిన వాక్యము. మూడవది ఏంటి చెప్పండి? రిటర్న్ వర్డ్, వ్రాయబడిన వాక్యము. 4వది చూస్తామా? ఇది కూడా మనకు పరిచయం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ చాప్టర్ 1 verse 2. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. దీనికి ఏమని పేరు పెడదాం? స్పోకన్ వర్డ్, మాటలాడే వాక్యము. పైన రాశారు కదా, పూర్వకాలమందు మన పితరులతో నానా విధములుగా మాట్లాడింది దేవుడు. అప్పుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఇలాగ రకరకాలుగా ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చినప్పుడు తన కుమారుని ద్వారా మనతో స్పోకన్, ఇట్స్ ఆల్రెడీ డన్. అందుకే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాల్లో చూస్తే మహత్గల మాట చేత, బై ద మైట్ ఆఫ్ హిస్ వర్డ్ హి ఎగ్జిక్యూటెడ్ ఎవ్రీథింగ్ కదా. ఇక్కడే కూర్చొని అన్ని కంట్రోల్ చేస్తుంటారు కదా, డ్రోన్లు ఇలాంటివన్నీ, సిస్టమ్స్ ఇలాంటివన్నీ, రాకెట్స్ ఇలాంటివన్నీ. ఒక మనిషే ఒక ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్తో, కమాండ్తో అన్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు దేవుడు ఎలా కంట్రోల్ చేస్తున్నాడంటే మహత్గల మాట చేత. అంటే మీరు సాఫ్ట్వేర్ రాయకమునిపై దేవుడు రాసేసాడు. మన సాఫ్ట్వేర్లో ఉన్న బగ్స్ ఉంటాయి. మన సాఫ్ట్వేర్కి యాంటీవైరస్ కావాలా, మన సాఫ్ట్వేర్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఫైర్ వాల్ కావాలా. కానీ దేవుడు రాసిన సాఫ్ట్వేర్ బగ్స్ ఉండవు, ఫైర్ వాల్ అవసరం లేదు, యాంటీవైరస్ అవసరం లేదు. ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పైరీ డేట్ కూడా ఉండకుండా అలాగే పనిచేస్తూనే ఉంది. ఎప్పుడో 60,000 సంవత్సరాల క్రితం బైబిల్ చరిత్ర ప్రకారం రాసింది, ఇప్పటిదాకా ఇంకా పనిచేస్తూనే ఉంది. మహత్గల మాట చేత ఆయన సమస్తమును నిర్వహించుచున్నాడు. 5వ దాకా చూసి ముగిస్తామా? ముందుకు వెళదామా? యెషయా గ్రంథం, లేకపోతే కీర్తన 119:89. Psalm 119 verse 89. Psalm 119 verse 89.
యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఏమని పేరు పెడదాం దీనికి? వెరీ గుడ్, చాలా బాగా చెప్పు. ఎండ్యూరింగ్ వర్డ్, నిలిచిండే వాక్యం. 136వ కీర్తనలో ఉంది కదా, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించడు, ఆయన కృప నిలుచును. హిస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. బైబిల్ పదాలే వాడదాం. అందుకే ఎండ్యూరింగ్ వర్డ్, నిత్యం నిలిచిండే వాక్యం. అందుకే ప్రభువు అన్నాడు కదా, నా నోట్లో నుండి బయలు వెళ్ళిన మాట నేను మార్చాలి. దేవుని వాక్యంలో సున్నా కానీ పులిస్టాప్ కానీ కామ కానీ ఏది ఎన్నడూ ఏమీ డిలీట్ కావటానికి వీలు కాదు. లోకంలో మనం రాసింది మనం డిలీట్ చేయొచ్చు. మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. మీరు ఎవరికైనా ఏదైనా మెయిల్ కానీ లేకపోతే మెసేజ్ కానీ టెక్స్ట్ కానీ పంపేయాలనుకున్నారు అనుకోండి, రాసిన తర్వాత అది మీకు ఇష్టం లేదనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు? డిలీట్ ఆప్షన్ అని, డిలీట్ ఆప్షన్ కొట్టిన తర్వాత డిలీట్ అయింది అనుకోండి, మళ్ళీ ఇన్బాక్స్లోకి ఎక్కడన్నా ఇది కనిపిస్తుంటుందేమో అని అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు క్లిక్ చేస్తే ఏమొస్తుంది? డిలీట్ ఫర్ ఎవర్. ఎస్, డిలీట్ ఫర్ ఎవర్ అంటే ఒక్కసారిగా ఆల్గా. దేవుని యొక్క వాక్యం అలాగ జరగదు, జరగనే రాదు. ఇలాంటి వాక్యము ఓ కొలసీలారా మీ హృదయంలో ఎలాగ నివసింపనీయాలంట? ఎలాగ? సమృద్ధిగా. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ మే డ్వెల్ ఇన్ యూ రిచ్లీ. ఇది 3వ స్తంభం. 4వ స్తంభం 4వ అధ్యాయం కొలస్సీ పత్రిక 17వ వచనం. కొలస్సీ 4:17. ఎవరైనా చదవండి, తొందరగా ముగిస్తాం. మరియు ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్య నెరవేర్చుటకు అర్కిపును జాగ్రత్త పడమని అర్కిపుతో చెప్పడు. అప్పగించబడిన పరిచర్య. దీనికి ఒక పదం పెట్టుకుందాం మనకు గుర్తుండేటట్లు. ఏం పదం పెడదాం? వర్క్ ఆఫ్ గాడ్, దేవుని పని. ఈ 4 స్తంభాల మీద కొలసి సంఘాన్ని నిలువబెట్టి సిద్ధపరిచి ఏం చేయాలంట? కంప్లీట్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ప్రతి మనిషిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుని, ప్రతి వ్యక్తిని సంపూర్ణులుగా చేయాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యంలో ఎంత తప్పు. ఎన్నో పతనాలు, పొరపాట్లు, నోటి ద్వారా, కళ్ళ ద్వారా, కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా, అవికాల మొదలుకొని అన్నిటి దాకా కొంచెమైనను స్వస్థత లేని ఈ మనుషుని యేసుక్రీస్తులో దేవుడు ఎలాగ చూడాలని చూస్తున్నాడు? కంప్లీట్. ఇంక ఇది లోపం ఉంది, ఈ తలంపుల్లో లోపం ఉంది, చూపులో లోపం ఉంది, మాటల్లో లోపం ఉంది, పలవరుసలో లోపం ఉంది, నడకలో లోపం ఉంది. ఎక్కడ దేర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఫ్లా. ఇంకో మాటలో చెప్పాలంటే ఫ్లాలెస్ సెయింట్. లోపము లేని ఒక పరిశుద్ధునిగా దేవుడు క్రీస్తులో మనందరిని చూడాలని కోరిక. దానికి అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉంటూ ఎలాంటి రమ్యమైన ఉత్తరం రాశాడు చూడండి. మీరు ఎప్పుడైనా ఈ పౌలు యొక్క చెరసాల పత్రికల్లోనా నేను బంధకాల్లో నుండి బయటికి రావాలనుకుంటున్నాను, బెయిల్ కావాలో ప్రార్థన చేయండి అని రాశాడా? అదంతా ఆయన మర్చిపోయాడు. ఆయన కష్టాలు, ఆయన శ్రమలు, ఆయన బంధకాలు, ఆయన సంఖ్యలు అన్నీ మర్చిపోయి ప్రజలు క్రీస్తునందు ఎంత ఐశ్వర్యవంతులో ఆ ప్రజలను పురికొలుపుతూ, ప్రోత్సహిస్తూ, ధైర్యపరుస్తూ వారిని ఇగ్నైట్ రేపటానికి పౌలు చెరసాల్లో నుండి చేసిన గంభీరమైన ప్రయత్నమే కొలస్సీ పత్రిక. మన సంగతి ఏంటి? ఈ 4 స్తంభాల మీద మనం కట్టబడి క్రీస్తులో పరిపూర్ణం కావాలనే దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం దగ్గరికి వచ్చామా? యాత్ర ఆరంభించామా? లేదా దూరంగా ఉండిపోయా?